ఉంటుందా సార్? స్ట్రెస్సే మెయిన్. చాలా వరకు జబ్బులకి స్ట్రెస్సే కారణం. హ్మ్. పాతకాలంలో మనుషులు ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉంటే స్ట్రెస్ ఎక్కడుంది? హ్మ్. చాలామంది పల్లెటూరులో పుట్టినోళ్ళు హైదరాబాద్ కూడా చూసుంటారు నాకు తెలిసి. వాళ్ళు అలాగే చనిపోయారు. పక్కన ఊర్లో కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ ఆళ్ళు ఏ రోజు దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. బట్ మనం హైదరాబాద్ వెళ్తే మనం అమెరికా ఎందుకు వెళ్ళలేదు? మనం చిన్న కారు కొనుక్కుంటే పెద్దగా ఎందుకు కారు కొనుక్కోలేదు? అనే లెవెల్‌లో మనకు స్ట్రెస్ లెవెల్స్ చిన్నప్పుడే పోటీతత్వం విపరీతం. చదువుకోకపోతే ఎలాగ స్కూల్‌కెళ్ళకపోతే ఏంటనే పరిస్థితి నుంచి మనం పుట్టంగానే మూడో తరగతిలోనే మనం రెసిడెన్షియల్ స్కూల్స్‌కి పంపించే ఇది ఉంటాం. నీ పిల్లల్ని ఎక్కడికన్నా బయటకి పంపిస్తున్నా అంటే వద్దులేమ్మా వేరే ఊర్లో మా అమ్మాయిని పెళ్లి చేయం. లేకపోతే వేరే ఊరికి పంపించం అనే దగ్గర నుంచి పుట్టుకతోనే మనం వేరే స్కూల్స్‌కి పంపించడం. స్ట్రెస్ లెవెల్స్ అక్కడి నుంచి అంటే కాంపిటీటివ్‌తో చదివితే స్ట్రెస్సే కదా! అక్కడి నుంచి చదువు కూడా స్ట్రెస్ లెవెల్స్‌తోనే స్టార్ట్ అయ్యి 10థ్ మీడియేట్, ఇంటర్మీడియేట్‌లో మళ్ళీ ఎంసెట్ కోసం విపరీతమైన స్ట్రెస్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ మెడిసిన్ స్ట్రెస్, మళ్ళీ అక్కడయిన తర్వాత పీజీ స్ట్రెస్, మళ్ళీ అక్కడయిన తర్వాత ఉద్యోగం స్ట్రెస్, ఉద్యోగం తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అక్కడ స్ట్రెస్. సో, స్ట్రెస్ లేని జీవితం ఎక్కడుంది? స్ట్రెస్ మాక్సిమం డిసీజెస్ అన్నీ అందుకే ఆయుర్వేదంలో ఆరోగ్యవంతుడంటే ఫస్టే చెప్పాడు. సమదోష సమాగ్నిస్య సమధాతు మలక్రియాః ప్రసన్నాత్మని ఉందాహ అని. ఆత్మ ఇంద్రియ మనసః. అంటే బాడీలో అగ్ని ఇవన్నీ సమంగా ఉంటేనే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఈస్ కాల్డ్ ఎన్ హెల్తీ పర్సన్ అని చెప్పాడు. సో, మనం మానసికంగా ఎప్పుడు ఫ్రీగా ఉంటున్నాం? పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు స్ట్రెస్సేగా. సో, స్ట్రెస్ ఎవరికైతే ఏ సిస్టమ్ వీక్‌గా ఉంటుందో, ఆ స్ట్రెస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ప్రొవోక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే హెయిర్, స్కిన్, నెయిల్స్ ఉన్నాయనుకోండి. సోరియాసిస్ రావచ్చు, తెల్ల మచ్చలు రావచ్చు, జుట్టు ఊడిపోవచ్చు. అలాగే మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పీసీఓడీ రావచ్చు, గైనిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కడుపులో ఉంటే డైజెస్ట్ సిస్టమ్స్ రావచ్చు, పైల్స్ ఫిస్టులా రావచ్చు.